వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసుకున్న సబ్స్క్రైబ్తోనే మనం చేసే వీడియోస్కి ఏంటి అంటే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. యాక్చువల్లీ మన ఛానల్ కూడా రీసెంట్గానే స్టార్ట్ చేసామండి. ఈ వీడియో మెయిన్ వచ్చేసి ఏంటి అంటే మీషో ప్రోడక్ట్ని మనం రివ్యూ చేస్తూ యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో వాటి గురించి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూ మనీ ఎర్న్ చేయొచ్చా? ఎస్, డెఫినెట్లీ అండి. హోమ్ మేకర్స్ ఉన్నా సరే, జాబ్ చేసుకునే వాళ్ళు ఉన్నా సరే, ఇది కూడా సెకండ్ ఇన్కమ్ లాగా యూజ్ అవుతుందండి వాళ్ళకి. మనం యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ అండ్ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేస్తూ మన లింక్ని ప్రొవైడ్ చేసామనుకోండి, మనం ప్రొవైడ్ చేసే లింక్తో పర్చేస్ చేసుకుంటే మనకు మీషో వాళ్ళు కమిషన్ ఇస్తారండి. అలాగే మీషోలోనే కాదు, ఫ్లిప్కార్ట్ నుంచి, అజియో నుంచి, మిత్రా నుంచి కూడా మనం ప్రోడక్ట్స్ తీసుకొని రివ్యూ ఇవ్వచ్చు. ఆ రివ్యూ ఇచ్చినందుకు గాను మనకు వాళ్ళు కమిషన్ అనేది ఇస్తారండి. ఆ కమిషన్స్ కూడా ఎలా ఉంటాయంటే డిపెండ్స్ ఆన్ ప్రోడక్ట్ని బట్టి మనకు కమిషన్స్ ఉంటాయి. వీటన్నిటికీ సంబంధించి మనం మన లింక్స్ని ఎక్కడ అప్లోడ్ చేస్తాము ఏంటి అని చెప్పేసి తెలియని వాళ్ళంటూ చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసమే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇప్పుడు నా విష్ లింక్ని ఓపెన్ చేస్తున్నాను, ఒక్కసారి చూడండి ఎలా ఏంటి అని చెప్పేసి. ఇప్పుడైతే అది ఓపెన్ అవుతుంది. కొంచెం నెట్వర్క్ స్లో ఉన్నట్టుంది. ఫస్ట్ మనం ఓపెన్ చేయగానే పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. హోమ్ పేజ్ అంటారు. ఈ హోమ్ పేజ్ వచ్చేసి అందరూ అప్లోడ్ చేసిన లైక్ వీడియోస్ కానీ, రీల్స్ కానీ అవైతే వస్తుంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి తర్వాత ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంటుందన్నమాట. సెర్చ్ ఆప్షన్లో ఏంటి అంటే ఇది మై విష్ లింక్ అండి. ఇందులో ఏదైనా మనం రీల్స్ని కానీ ఏదైనా అప్లోడ్ చేసుకుంటే ఇందులో వచ్చేస్తాయి. ప్రోడక్ట్స్ కానీ, కలెక్షన్స్ కానీ ఏదైనా మనం ఇందులో యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఇందులో వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఇందులో వచ్చేసి ఏంటి అంటే వాళ్ళు అప్లోడ్ చేసిన రీల్స్ అన్నీ, మనం అప్లోడ్ చేసిన రీల్స్ అయినా, ఎవరు అప్లోడ్ చేసిన రీల్స్ అయినా ఇక్కడ ఆటోమేటిక్గా డిఫాల్ట్గా రీల్స్లో వచ్చేస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి కలెక్షన్స్ అని చెప్పేసి ఉంటాయండి. అంటే ఈ కలెక్షన్స్ ఏంటి అంటే మనం కంప్లీట్గా అందరూ కలెక్షన్స్ ఉంటాయి కదా, ఏంటి ప్రోడక్ట్స్ గురించి, వాటి గురించి సంబంధించినవి అయితే ఇక్కడ అప్లోడ్ చేస్తారనమాట. ఇదైతే ఒకసారి చూడండి, జస్ట్ మీకు ఐడియా ఉంటుంది కంప్లీట్గా ఎలా చేసుకోవాలి ఏంటి దానికోసమే ఇది స్క్రీన్ రికార్డ్ చేసి మీకు వాయిస్ ఓవర్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటి అంటే ఫుల్ లెంత్ వీడియోస్ ఉంటాయి, అప్లోడ్ చేసిన వీడియోస్, లాంగ్ వీడియోస్ అనమాట. లైక్ 5 minutes 10 minutes వీడియోస్, సమ్ 5 to 6 సెట్స్ తీసుకుంటారు కదా, వాటికి సంబంధించిన కంప్లీట్ రివ్యూ వీడియోస్ ఉంటాయి ఇందులో. ఒకసారి అయితే ఇది చూసేసాయండి. ఏంటి అంటే మనం ఒక్కసారి చూసామనుకోండి కంప్లీట్గా మనకు, సో దట్ మీకు అసలు ఇది ఏంటి అని చెప్పేసి ఒక ఐడియా వస్తుంది అని చెప్పేసి నేనైతే చూపిస్తున్నాను. నెక్స్ట్ మనమైతే నా అకౌంట్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇదైతే నా అకౌంట్ అనమాట, విష్ లింక్ అకౌంట్ అన్నట్టు. ఈ దీంట్లో వచ్చేసి ఏంటంటే మన నేము, పైన ఆర్డర్స్ ఏమైనా చేసుకుంటే మన ఆర్డర్స్, దానికి సంబంధించిన డేటా అయితే ఇక్కడ ఉంటుందన్నమాట కంప్లీట్గా అంతా. ఇక్కడ సైన్అప్ అనే ఆప్షన్ ఉంది కదా, మనం ఆ సైన్అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ అయితే వెళ్తుంది. కొంచెం నెట్వర్క్ స్లో ఉంది నాకు, అందుకే స్లోగా వస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే ఇక్కడ మై ఆర్డర్స్ అని చెప్పేసి ఉంటుందండి. ఇందులో ఏంటి అంటే మనం మన విష్ లింక్ నుంచి ఏమైనా ఆర్డర్ ప్లేస్ చేసాము అనుకోండి, ఇక్కడ మై ఆర్డర్స్లో చూపిస్తుంది. నేనేం ఆర్డర్ ప్లేస్ చేయలేదు కాబట్టి ఏం లేదు అక్కడ. అండ్ ఇప్పుడు మళ్ళీ సైన్అప్లోకి వెళ్తున్నాం. మనము సైన్అప్ ఆప్షన్ క్లిక్ చేసామనుకోండి, ఓపెన్ అవుతుంది. కొంచెం వెయిట్, అది డైరెక్ట్గా మనకి ఏంటంటే క్రోమ్లోకి వెళ్ళిపోతుంది మన విష్ లింక్ అనేది పేజ్. అదైతే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఆర్డర్ కమిషన్స్ అని చెప్పేసి చూపిస్తుంది కదా. యాక్చువల్లీ ఈరోజు నాకైతే ఏం కమిషన్స్ రాలేదు, సో అందుకే అక్కడ 0 అని చెప్పేసి ఉంది. లేదు ఏదైనా కమిషన్ వచ్చింది అంటే మనకు అక్కడే పైనే లైక్ వాట్ ఎవర్ 100, 50 or 20, 30 అక్కడ మనకు కనిపిస్తుంది అనమాట ఏంటి అనేది. ఇది వచ్చేసి మన ప్రొఫైల్ అన్నట్టు కంప్లీట్గా, లైక్ మన పేఅవుట్ సంబంధించింది కానీ, హెల్ప్ సపోర్ట్ కానీ, మన ప్రొఫైల్ అండ్ కింద లాగౌట్ ఆప్షను, పైన మన ఇన్స్టాగ్రామ్ ఐడితో మనం దీన్ని లింక్ చేసుకుంటాం కదా, అది మన ఇన్స్టాగ్రామ్ ఐడి అనమాట. పైన ఉమా ఫ్యాషన్స్ 96 అనేది నా ఇన్స్టాగ్రామ్ ఐడి. నేను రీసెంట్గానే స్టార్ట్ చేశాను, మోస్ట్లీ 1 month అవుతుంది అంతే నేను స్టార్ట్ చేసి కూడా. సో అందుకే నాకైతే పేఅవుట్స్ వచ్చింది కొంచెం తక్కువనే వచ్చాయి. అంటే లైక్ అంత పెద్ద ఎఫెక్టివ్గా నేనేం
లైక్ రివ్యూస్ వీడియోస్ చేయలేదు. కొంచెం ఓన్లీ ఒక 54 వీడియోసే చేశాను నేను. సో మనం అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ ఏంటి అంటే ఇక్కడ వస్తాయన్నమాట. పోస్ట్ అని చెప్పేసి ఉంది కదా, 54 పోస్టులు అని చెప్పేసి నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అనమాట. ఈ 54 పోస్టులు ఏవైతే ఉన్నాయో నేను అప్లోడ్ చేసిన వీడియోస్ సంబంధించింది కింద మనకు మొత్తం అంతా చూపించేస్తుంది అనమాట. ఏ వీడియో అప్లోడ్ చేశాము ఏంటి అని చెప్పేసి మనకైతే ఇక్కడ వస్తుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే వన్ మోర్ థింగ్, ఇందులో మనకి మన వీడియోకి అసలు ఎంతమంది వ్యూ చేశారు, ఎంతమంది క్లిక్ చేశారు అని చెప్పి కూడా మనం చూసుకోవచ్చు. ఇదైతే నా 3 పీస్ కుర్తా సెట్కి అయితే టోటల్గా అయితే 148 ఏమో క్లిక్స్ వచ్చాయి. అందులో ఫస్ట్ దానికి వచ్చేసి మనకు 116 మెంబర్స్ క్లిక్ చేసి చూసారు మనం అప్లోడ్ చేసిన మన రీల్ని. సెకండ్ వచ్చేసి 4 మెంబర్స్ చూసారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి సమ్ 9 మెంబర్స్, ఫోర్త్ 6 మెంబర్స్. ఇలా మనకి అసలు మన లింక్ని ఎంతమంది ఓపెన్ చేసి చూసారు ఏంటో కూడా మన కంప్లీట్ డేటా వచ్చేసి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుందన్నమాట. అది కామన్గా అంటే ఓవరాల్ డేటా వస్తుంది, ఏ రోజు ఆ రోజు డేటా అయితే రాదు ఇందులో. కంప్లీట్గా మనకి లైక్ మనం ఈ రీల్ అప్లోడ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది క్లిక్ చేశారు అనే డేటా అయితే ఇక్కడ చూపించేస్తుంది మనకి. ఇంకొకటి నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే హోమ్ మేకర్స్ కానీ లేదు జాబ్ చేసే వాళ్ళైనా సరే, అండ్ ఏంటి అంటే ఇప్పుడు సమ్ మెంబర్స్ మెటర్నిటీ లీవ్లో అలా ఉంటారు కదా, వాళ్ళకి ఇది ఏంటంటే ఇప్పుడు మెయిన్ జాబర్స్ కంటే కూడా హోమ్ మేకర్స్కి అండ్ ఇట్లా లీవ్లో ఉండే వాళ్ళకి, ఇంట్లోనే ఉంటూ ఏదో ఒక చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పేసి చెప్పొచ్చు. బట్ ఏంటంటే దీనికి కొన్ని క్రైటీరియాస్ అయితే ఉంటాయి. లైక్ అంటే అంత ఈజీగా అయితే మనకు అకౌంట్ యాక్టివేట్ అయితే అవ్వదు. దానికి సంబంధించిన వీడియో కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఈ వీడియో చూస్తే మీకంటే క్లారిటీ వస్తుంది అసలు మనం దీంట్లో ఎలా చేసుకోవాలి అని. ఈ వీడియో చూస్తే ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది, ఇంకో వీడియో చూడాల్సిన అవసరం కూడా ఏం ఉండదు మనకైతే. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే లోడ్ అవుతుంది, ఆగండి వెయిట్. ఇక్కడ వచ్చేవి కూడా మన వీడియోసే ఉంటాయి కంప్లీట్గా అన్నీ. మనం ఏంటి అంటే మన వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కానీ లేదు మనం మన డ్రెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కానీ ఏంటంటే కొన్ని హుక్స్ ఉంటాయన్నమాట, హుక్స్ పాయింట్స్ చెప్పేవి, అవి క్లియర్గా చెప్తే చాలన్నట్టు, అంతకుమించి ఇంకేం అవసరం లేదు. ఇదైతే నా ఇన్సర్ట్స్ అండ్ పేఅవుట్స్కి సంబంధించింది. ఈరోజు అయితే ఏం రాలేదు నాకు కమిషను, సో 0 అని చెప్పేసి ఉంది. ఇక్కడ చూడండి, ఎవరైనా క్లిక్స్ చేస్తుంటే మనకి ఇక్కడ కనిపించేది అనమాట మన దాన్ని. నా 3 పీస్ కుర్తా సెట్ని అయితే క్లిక్ చేశారా, ఇంకా ఇప్పటివరకు అయితే ఏం చేయలేదులేండి, అది అలానే ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆర్డర్ ప్లేస్ చేసుకున్న తర్వాత మనకి ఇందులో అప్డేట్ అయ్యేది 3 to 4 అవర్స్కి అప్డేట్ అవుతుందండి. వెంటనే అయితే అప్డేట్ అవ్వదన్నమాట. వాళ్ళు మన లింక్ ద్వారా ఓపెన్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకున్నారు అనుకుంటే లైక్ 3 to 4 అవర్స్, సమ్ టైమ్ 5 అవర్స్ కూడా పడుతుంది. బట్ డెఫినెట్లీ అదైతే ఆటో అప్డేట్ అయితే అయిపోతుంది. దానికి సంబంధించింది అయితే ఏం ప్రాబ్లం అయితే ఉండదు. అంటే లైక్ ఈ పేఅవుట్కి సంబంధించిన అంతా క్లియర్గానే ఉంటుంది. నేను స్టార్ట్ చేసి జస్ట్ 1 మంత్ కూడా అవ్వట్లేదని చెప్పాను కదా, నాకైతే ఆల్ టైమ్ ఎర్నింగ్స్ వచ్చేసి ఇప్పటివరకు 675 రూపీస్ అయితే వచ్చిందండి నేను చేసిన వీడియోస్ నుంచి అయితే. ఇంకా నేను తక్కువ వీడియోసే అప్లోడ్ చేస్తాను. మనకు టైం ఉంది అనుకుంటే మంచిగా మనం పర్చేస్ చేసుకొని మనకు నచ్చిన ప్రోడక్ట్స్ని, అంటే లైక్ మనం ఇచ్చే రివ్యూస్ కూడా ఏంటి అంటే అందరికీ యూజ్ అయ్యేలాంటి ప్రోడక్ట్ ఉండాలి అండ్ వాళ్ళకి వర్తిగా కూడా అనిపించేలాంటి ప్రోడక్ట్ రివ్యూ చేసామనుకోండి, డెఫినెట్లీ మన ద్వారా అయితే పర్చేస్ చేస్తారు. చేసినప్పుడు మనకైతే వస్తాయన్నమాట కమిషన్స్. దీంట్లో ఏంటి అంటే టీడీఎస్ డిడక్షన్ అని చెప్పేసి కూడా ఉంటుంది. అది సమ్ పర్సంటేజ్ ఉంటుంది, అది కట్ చేసుకొని రిమైనింగ్ది వచ్చేసి మన అకౌంట్కే వేస్తారనమాట. దీంట్లో ఏంటి అంటే మన అకౌంట్ డీటెయిల్స్ కూడా మనం ఆటోమేటిక్గా ఇందులో మనం ఫస్ట్ రిజిస్టర్ అయినప్పుడే అప్లోడ్ చేస్తాము. ఇందులో ఆటోమేటిక్గా అకౌంట్ డీటెయిల్స్ అప్డేట్ చేస్తామని చెప్పాం కదా, మనం ఏవైతే అకౌంట్ డీటెయిల్స్ అప్డేట్ చేసామో మనకు వచ్చేసి మన ఎర్నింగ్స్ అయితే అదే అకౌంట్ డీటెయిల్స్కి అయితే వీళ్ళు ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు. బట్ ఏంటి అంటే ఇందులో ఇంకొకటి లైక్ మనకు వచ్చిన ఎర్నింగ్స్ అనేది మన అకౌంట్కి రీచ్ అవ్వడానికి 50 to 60 డేస్ అయితే పడుతుందండి. కంపల్సరీగా 50 to 60 డేస్ పడుతుంది. అది కూడా ఎందుకు 50 to 60 డేస్ పడుతుంది అంటే యాక్చువల్లీ ఇప్పుడు చాలామంది పర్చేస్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. ఆ పర్చేస్ చేసుకున్న వాళ్ళు ఏంటి అంటే
కొందరికి ప్రోడక్ట్ నచ్చుతుంది, ఆ ప్రోడక్ట్ని యూజ్ చేసుకుంటారు. ఇంకొందరికి ఆ ప్రోడక్ట్ నచ్చదు, దాన్ని రిటర్న్ చేస్తారు. దాన్ని రిటర్న్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకు వచ్చిన పే అవుట్ అనేది మైనస్ అయిపోతుందన్నమాట. సో మీషో వాళ్ళు ఏంటి అంటే ఈ విష్ లింక్ వాళ్ళతో టై అప్ అయ్యారు. సో వాటెవర్ మన కన్ఫర్మ్డ్ ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో మీషో నుంచి విష్ లింక్ వస్తాయి. వాళ్ళు కన్ఫర్మ్ చేశాక వీళ్ళ దగ్గరకు వస్తాయి. సేమ్ అదే విధంగా ఏదైనా ఆర్డర్స్ క్యాన్సిల్ అయ్యాయి అనుకోండి, మీషో వాళ్ళ దగ్గర నుంచి విష్ లింక్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఇట్లా సో అండ్ సో ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది అని. సో ఆటోమేటిక్గా మనకు వచ్చిన పే అవుట్ అనేది మైనస్ అయిపోతుంది అనమాట. సో దానికోసం అని చెప్పేసి ఆ 50 to 60 days టైం అయితే పడుతుంది. బట్ ఏంటి అంటే మనం వీడియోస్ చేస్తున్నాం కదా, కంటెంట్ ఇస్తున్నాం కదా, మనకి వ్యూస్ వెళ్ళట్లేదు, లైక్ అంటే మన ద్వారా పర్చేస్ చేయట్లేదు అని చెప్పేసి డిసప్పాయింట్మెంట్ అయితే అవ్వకండి. కొంచెం టైం టేకింగ్ అయితే పడుతుంది, బట్ డెఫినెట్లీ అయితే మీరు కంపల్సరీ గ్రో అయితే అవుతారు. మన వల్ల కానంటూ ఏదీ లేదు, మనం చేయాలి అని అనుకోవాలి అంతే. అండ్ ఇక్కడ వచ్చేసి చూసారు కదా, నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే నేను ఇక్కడ అప్డేట్ చేసేసాను అనమాట. నా ప్రొఫైల్ కిందే ఉంటాయి మన అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా. ఇంకోటి ఏంటి అంటే మీరు మీ అకౌంట్ డీటెయిల్స్ని అప్డేట్ చేసేటప్పుడు ఒకటికి 2 సార్లు అంత కరెక్ట్గా ఉందా లేదా, లైక్ మనకు ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది కదా, ఐఎఫ్ఎస్సి కోడ్ కానీ మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నీ చెక్ చేసుకోండి బెటరు. అండ్ మన పాన్ నెంబర్ కూడా ఇస్తాము, అది కూడా ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఏంటి అంటే మన ఇన్స్టాగ్రామ్ది కూడా మనం ట్యాగ్ చేస్తామన్నమాట, దాని గురించి కూడా ఉంటుంది అది. ఇదైతే అంత పెద్ద టఫ్ అయితే ఏం కాదు, చేయాలి అనుకోవాలి కానీ మనం చేయొచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ అంటే లైక్ నేను అన్నట్టు హోమ్ మేకర్స్ లేదు ఇలా అని చెప్పేసి ఏం లేదు, జాబ్ చేసే ఇందులో ఇప్పుడు నేను చెప్పబోయేది వచ్చేసి ఏంటి అంటే మనం మీషో నుంచి లింక్ని తీసుకొని మన విష్ లింక్లో అసలు ఎలా అప్డేట్ చేసుకుంటాము అనేది అందరికీ తెలుసు. మన మీషో అకౌంట్ ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది హోమ్ పేజ్ అని చెప్పేసి, పైన మనకి ఇలా సింబల్ ఆప్షన్ వస్తుంది. సారీ, ఇది నా సప్లయర్ అకౌంట్కి సంబంధించిందండి, నేను బ్యాక్ చేస్తున్నాను. పైన మనకి హార్ట్ సింబల్ ఉంది కదా, లైక్ అంటే విష్ లిస్ట్ అని చెప్పేసి ఉంటుంది కదా, దానిపైన మనం, మీకు అందరికీ ఐడియా ఉంటుందిలేండి ఈ ప్రాసెస్ అయితే, దానిపైన మనం క్లిక్ చేసుకుంటాము. ఆల్రెడీ మనకి ఏదైతే ప్రోడక్ట్ మనం రివ్యూ ఇవ్వాలనుకుంటున్నామో ఆ ప్రోడక్ట్ పర్చేస్ చేసుకొని దాన్ని మనం ఫేవరెట్స్లో పెట్టుకుంటామన్నమాట. ఇలా నా ఫేవరెట్స్లో ఉన్నవైతే ఇవి, ఇట్లా మన ఫేవరెట్లో పెట్టుకొని దాని తర్వాతనే మనం నెక్స్ట్ ప్రాసెస్ చేయడానికి అవుతుందన్నమాట. మనం ఒక ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తాం, మనం ప్రోడక్ట్ని పర్చేస్ చేసిన దాన్ని లైక్ మనం వీడియో రూపంలో క్రియేట్ చేసుకుంటాము. దాని తర్వాత వచ్చేసి మనం ఇక్కడ విష్ లిస్ట్లో దాన్ని అప్లోడ్ చేసుకొని పెట్టుకుంటాము. దాన్ని వచ్చేసి మనం ఇలా ఓపెన్ చేసేసి షేర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, మనం ఏంటంటే షేర్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కాపీ టు క్లిప్ బోర్డ్ అని చెప్పేసి వస్తుంది. మళ్ళీ మీరు వాట్సాప్ ద్వారా వెళ్తే ఏంటంటే మనకు వాట్సాప్లోంచి వెళ్ళి అదంతా కొంచెం లాంగ్ ప్రాసెస్, దానికంటే ఇది కొంచెం ఈజీ ప్రాసెస్ ఉంటుంది. జస్ట్ కాపీ టు క్లిప్ బోర్డ్ అని దాన్ని కాపీ చేసి పెట్టుకొని నెక్స్ట్ ఏంటి అంటే మనం డైరెక్ట్గా మన విష్ లింక్ అకౌంట్ని ఓపెన్ చేయాలి. విష్ లింక్ని వచ్చేసి ఓపెన్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. మన విష్ లింక్ అయితే ఓపెన్ అయిపోయింది, కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉంది, ఇలా ఓపెన్ అయింది మన పేజ్ అయితే. ఓపెన్ అయిన తర్వాత మనం సేమ్ ఇందాక చూసాం కదా సైన్ ఇన్ నౌ అని చెప్పేసి, సైన్ ఇన్ నౌ అనే దాన్ని అయితే క్లిక్ చేస్తున్నాను నేను. దాన్ని క్లిక్ చేశాక సేమ్ మన క్రోమ్లోకి వెళ్ళిపోతుంది, ఇది క్రోమ్లోకి ఆటోమేటిక్గా విష్ లింక్ కన్వర్ట్ అయిపోతుంది. అది కన్వర్ట్ అయిన తర్వాత ఏంటి అంటే మనకి ఇప్పుడు ఇక్కడ ప్లస్ అని చెప్పే సింబల్ ఉంది కదా, ఆ ప్లస్ సింబల్ మీద మనం ప్రెస్ చేయాలి. ఆ ప్లస్ సింబల్ ప్రెస్ చేశాక ఇక్కడ అడుగుతుంది అనమాట, అది ఇన్స్టాగ్రామ్ పోస్టా, యూట్యూబ్ పోస్టా, లేదు అంటే ప్రోడక్ట్ కలెక్షన్స్కి సంబంధించిందా అని. ఇప్పుడు నేను అప్లోడ్ చేసేది ఏంటి అంటే సింగిల్ ప్రోడక్ట్ అనమాట. క్విక్లీ షేర్ యువర్ ఫేవరెట్ ప్రోడక్ట్స్ అంటే నాకు ఫస్ట్ నా సింగిల్ ప్రోడక్ట్ని తీసుకొని దాన్ని నేను చెక్ చేసుకుంటున్నాను, దానికి అసలు ఎంత పర్సంటేజ్ ఉంది ఏంటి అని చెప్పేసి. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ సింగిల్ ప్రోడక్ట్ మీద క్లిక్ చేయాలన్నమాట. దీని మీద క్లిక్ చేస్తే ఏంటి అంటే ఆటోమేటిక్గా అది మన సింగిల్ ప్రోడక్ట్ని అప్డేట్ చేసుకోవడానికి ఓపెన్ అయితే అవుతుంది, ఇలా ఓపెన్ అవుతుంది. అప్పుడు మనం ఏంటి అంటే అక్కడ ప్రోడక్ట్ లింక్ హియర్ అని చెప్పేసి
పైన చూపిస్తున్నారు కదా, దాని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి కింద ఇక్కడ చూపిస్తుంది హే చెక్అవుట్ అని చెప్పేసి, దాన్ని క్లిక్ చేసామనుకోండి మనం ఇచ్చిన కాపీ చేసుకున్న లింక్ అక్కడికి వచ్చేస్తుంది. దాన్ని మనం ఏంటి అంటే కింద కన్వర్ట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. చూడండి, కంగ్రాచ్యులేషన్ విష్ లింక్ కాపీ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వచ్చింది. మనం ఇచ్చిన లింక్ సక్సెస్ఫుల్గా కాపీ అయిపోయింది దీంట్లో అని చెప్పేసి వచ్చిందనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే సింగిల్ ప్రోడక్ట్లో మనం ఇచ్చినది ఇక్కడ కనిపిస్తుంది అన్నట్టు. రిఫ్రెష్ చేస్తున్నాను, కొంచెం వెయిట్ చేయండి. మనం ఇందాక అప్లోడ్ చేసింది అయితే ఇక్కడ సింగిల్ ప్రోడక్ట్ లింక్స్లో అయితే కనిపిస్తుంది. అది ఇంకా అప్డేట్ అవనట్టుంది. జనరల్గా అయితే ఆటోమేటిక్గా అయితే ఇక్కడ అప్డేట్ అయితే అయిపోతుంది. కొంచెం టైం టేకింగ్ తీసుకుంది. ఈ ప్లేస్లో అయితే మనం అప్లోడ్ చేసిన సింగిల్ లింక్స్ అయితే ఇక్కడికి వచ్చేస్తాయి అన్నమాట. లైక్ మన యూట్యూబ్ నుంచి మన విష్ లింక్ని ఓపెన్ చేసి పర్చేస్ చేసుకోవాలి అనుకున్నా కూడా ఈ సింగిల్ ప్రోడక్ట్స్లో మనం పెట్టుకున్న ప్రోడక్ట్స్ అన్నీ ఇక్కడే ఉండిపోతాయి అన్నట్టు. లైక్ వాళ్ళకి పర్చేస్ చేసుకునే వాళ్ళకైనా సరే, ఒకవేళ మనం వీడియో తీయలేకపోయినా ఇక్కడ మన విష్ లింక్లో నుంచి కాపీ చేసుకున్నవి సింగిల్ ప్రోడక్ట్స్ లింక్స్లో ఇక్కడ ఉంటాయి. ఉన్నాయి చూడండి, నేను అప్లోడ్ చేసుకున్న సింగిల్ లింక్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. లైక్ డ్రెస్సు, లేకపోతే బేబీని పడుకోబెట్టేది, అండ్ బ్లౌజు, నైట్ డ్రెస్ అండ్ డ్రెస్సెస్, ఇవన్నీ నేను నా సింగిల్ ప్రోడక్ట్స్కి లింక్స్ కింద అప్లోడ్ చేసుకున్నాను అన్నట్టు. అదైతే అప్లోడ్ చేయడం అయితే అయిపోయింది మనకి అంత క్లియర్గా. అయితే మనమైతే వెనక్కి వచ్చేద్దాం, బ్యాక్ అయితే కంప్లీట్గా అదైతే అంత క్లియర్ చేసాము, అయిపోయింది. కాబట్టి హోప్ఫుల్లీ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో అయితే మీకు మోస్ట్లీ 99.9% అయితే అందరికీ క్లియర్గా అర్థమై ఉంటుందండి. అంటే లైక్ అసలు విష్ లింక్ అంటే ఏంటి, మీషో నుంచి మనం ప్రోడక్ట్స్ తీసుకొని అసలు ఎలా రివ్యూ చేస్తాము ఏంటి అని చెప్పేసి అయితే, లైక్ అంటే మనం ఎలా అప్లోడ్ చేసుకోవాలి మనకు సంబంధించిన దాన్ని విష్ లింక్లో, అకౌంట్ డీటెయిల్స్ గురించి అయినా సరే, లేదు మనకు ప్రోడక్ట్ని సింగిల్ ప్రోడక్ట్గా ఎలా అప్డేట్ చేసుకోవాలి, రీల్ని ఎలా అప్లోడ్ చేసుకోవాలి అని అయితే నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి అంతా. అయితే మీకు ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం నేనైతే చెప్పడానికి ట్రై చేస్తాను. ఏదైనా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ కేస్ ఈ రివ్యూ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళైతే డెఫినెట్లీ స్టార్ట్ చేయండి, ప్రాబ్లం అయితే ఏం లేదు. బట్ ఏంటి అంటే నేను మీకు మధ్యలో చెప్పాను దీనికి సమ్ క్రైటీరియా ఉంటుంది అని చెప్పేసి. అసలు యాక్చువల్లీ మెయిన్ వచ్చేసి అదే అండి. ఆ మెయిన్ క్రైటీరియా ఏంటి అంటే మినిమం మీకు ఇన్స్టాగ్రామ్లో 2000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉండాలి. ఇన్స్టాగ్రామ్లో అయితే మనకి 2000 మెంబర్స్ ఫాలోవర్స్ ఉండాలి. అదే యూట్యూబ్లో అయితే మినిమం 1000 మెంబర్స్ అయితే సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలండి. మెయిన్ అయితే ఇదే క్రైటీరియా ఉంటుంది. మీరు జనరల్గా రీల్స్ అప్లోడ్ చేస్తూ ఉండండి. లైక్ అంటే ఒక పని చేయొచ్చు మనం, లైక్ మీరు తక్కువ బడ్జెట్లో ఉన్న ప్రోడక్ట్స్ని పర్చేస్ చేసి లైక్ ఒక 1 మంత్కి సరిపోయే 30 వీడియోస్ చేసి అప్లోడ్ చేయండి. ఆటోమేటిక్గా మనం ఏంటి అంటే మీషోని ట్యాగ్ చేస్తాం కాబట్టి జనరల్గా అయితే మీకు వ్యూస్ అయితే వెళ్తూనే ఉంటాయి. సో వ్యూస్ వెళ్ళడం వల్ల ఏంటి అంటే నేను ఒక లైక్ కీ పాయింట్ అయితే చెప్పగలుగుతాను. అంటే నేను యూస్ చేసే కీ పాయింట్ అనమాట. అది ఏంటి అంటే మనం వీడియో అంతా లైక్ ప్రోడక్ట్ గురించి రివ్యూ ఇచ్చిన తర్వాత ఫైనల్గా ఒక వర్డ్ చెప్పాలన్నమాట. ఏంటి అంటే ఈ ప్రోడక్ట్ కన్నా మీరు పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మన పేజ్ని ఫాలో చేసి లింక్ అని కామెంట్ చేయండి అని చెప్పేసి. సో దట్ వాళ్ళకి ఏంటి అంటే ఓకే వీళ్ళని ఫాలో చేస్తేనే మనకి లింక్ వస్తుంది అన్నట్టుగా మనల్ని ఫాలో చేసి లింక్ కొడతారనమాట. లింక్ అని చెప్పేసి కామెంట్ చేస్తారు. సో అప్పుడు ఏంటి అంటే ఆటోమేటిక్గా మీకు ఫాలోవర్స్ పెరుగుతారు. సో మనకు 2K ఫాలోవర్స్కి వచ్చే వరకు ఏంటంటే కొంచెం కష్టపడాలి. 2K ఫాలోవర్స్ వచ్చారు అనుకోండి, దాని తర్వాత అయితే ఏం ప్రాబ్లం ఉండదు. ఆటోమేటిక్గా మనకు విష్ లింక్లో కూడా మనల్ని కనెక్ట్ అయిపోవచ్చు. లేదు అంటే మీరు మీషో ద్వారా కూడా కనెక్ట్ అవ్వచ్చు అనమాట. సో హోప్ నాకు తెలిసి నేనైతే ఇంకంతా క్లారిఫై అయితే ఇచ్చేసాను ఈ వీడియోలో. అయితే మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే మోస్ట్లీ నాకు తెలిసి అయితే మన ఛానల్ని అందరూ ఇదే ఫస్ట్ టైం చూస్తుంటారు. మనం రీసెంట్గానే స్టార్ట్ చేసామండి యూట్యూబ్ ఛానల్ అయితే. సో మనం చేస్తున్నాం కదా ఆల్రెడీ, ఎవరికైనా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఇంత లెంతీగా లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను నేను. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీకు ఎలా అనిపించింది అని చెప్పేసి కింద కామెంట్ చేయండి. ఇన్ కేస్ ఒకవేళ జెంట్స్ ఈ వీడియో చూస్తున్నారు అంటే మీ వైఫ్కి కానీ లేదు ఫ్రెండ్స్కి కానీ గర్ల్ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. ఇన్ కేస్ వాళ్ళలో కూడా ఎవరైనా ఇలా కంటెంట్ క్రియేట్ చేసి వీడియోస్ చేయాలి అనుకునే వాళ్ళు ఉండొచ్చు మేబీ. సో వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట ఈ వీడియో అయితే. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా దీని గురించి నేనైతే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను ఏంటి అని చెప్పేసి. ఇదే కాకుండా మీకు లైక్ కంటెంట్ సంబంధించిన డౌట్స్ కానీ లేదు ఏదైనా రిలేటెడ్ డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయొచ్చు. అదైతే ప్రాబ్లం అయితే ఏం ఉండదు. యాక్చువల్లీ ఇంతసేపు ఈ వీడియోని ఓపిక్గా చూసినందుకు అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్స్ అగైన్ చెప్తున్నాను, మనం కూడా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నామన్నమాట. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం సపోర్ట్ చేస్తేనే లైక్ అంటే మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటేనే ఫర్దర్గా ఏదైనా చేయాలి అన్నా కూడా ఇంట్రెస్ట్ వస్తుంది నాకైనా సరే. ఓకేనా, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోని కంప్లీట్గా చూసినందుకు.